वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే మనకి నెవల్ యూస్ మెథడ్లో 4th ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎస్ఏ, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఎస్ఏ డెఫినెట్ ఎస్ఏ ఇది. ఓకే, ఇది మిస్ అయితే ఇంకా థర్డ్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఆ థర్డ్ క్వశ్చన్ ఈ నెవల్ యూస్ మెథడ్ మీద లేదా యూనిట్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు చూన్నట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్లేలిస్ట్ అని, యూనిట్ 1 ప్లేలిస్ట్ అని. అలాగే న్యూమరికల్ అనాలిసిస్ యూనిట్ 1 ఉంది, యూనిట్ 2 కూడా ఉంది, మీరు అక్కడే చూడొచ్చు. ఇది యూనిట్ 2లోది. సో ఇప్పుడు మరి సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లెట్ P3 of x బి ద ఇంటర్పోలేటింగ్ ఫార్ములా ఫర్ ద డేటా 0,0 అండ్ 0.5, y 1,3 అండ్ 2,2 పాయింట్స్ ఇవి. సో యూజ్ డ్యూయల్ యూస్ మెథడ్ టు ఫైండ్ y if P3 of 1.5 equals to 0. ఓకే, ఎస్ఏ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మనకేం చెప్పిందంటే ఇంటర్పోలేటింగ్ ఫార్ములా. ఓకేనా, ఇంటర్పోలేటింగ్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ ఫార్ములాని యూజ్ చేసుకొని నెవల్ యూస్ మెథడ్తో మనం ఏం చేయాలంటే అప్రాక్సిమేట్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటా y వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ ఇంటర్పోలేటింగ్ ఫార్ములా అన్నారనేసి అది ఫార్ములా. ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం నెవల్ యూస్ మెథడ్ని. మరి ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫరాల్ అని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. నేను మరెన్నో వీడియో లెక్చర్స్ని చేయగలుగుతాను. సో మరి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం, సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో లెట్ గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారు, పాయింట్స్ 0,0 and 0.5, y and 1,3 and finally 2,2. okay, now we find y if P3 of 1.5 equals to 0. ఓకే, P3 of 1.5 equals to 0. దీని నుండి మనకి వాడు మనకి ఇచ్చిన కన్క్లూజన్ ఏంటయ్యా అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పిండంటే వాడు దీన్ని P3 of xతో కంపేర్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేసి 1.5. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈ డేటాని మొత్తాన్ని యూజ్ చేసుకొని మనం ఒక రికర్సివ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకేనా, రికర్సివ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. కన్స్ట్రక్ట్ ది రికర్సివ్ టేబుల్. ఓకేనా, టేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, ఇలా ఇక్కడ xi వాల్యూ, ఇక్కడ qi,0 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి q1,i,1 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనకి 2, 3 వాల్యూస్ ఉన్నాయి. మనకి స్టార్టింగ్ ఏంటాయి, x0 ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇది x0 y1 x1 y1 x2 y2 కనపడుతుందా, x3 y3. సో x3 అంటే x0 మనకి ఏం రాసుకోవాలి. సో మీకు ఈ వాల్యూ రాసుకుంటే అర్థమైంది, x0 x1 x2 x3. ఓకే, ఈ వాల్యూస్ రాసుకుంటే మనకి అర్థమవుతుంది. సో x0 ఈ వాల్యూస్ రాసుకోవాలి ఇక్కడైతే. సో మనకి నేను ఇక్కడ కొంచెం బాక్స్ పెద్ద కొట్టాలి. సో నాకు పట్టలేదు కాబట్టి నేను బయట రాసుకుంటున్నా. సో x0 వాల్యూ ఎంత, 0, x1 వాల్యూ 0.5, x2 వాల్యూ 1, x3 వాల్యూ 3, x3 వాల్యూ వచ్చేసి 2. ఫ్రెండ్స్, నాకు పట్టలేదని బయట రాసా, మీరు కొంచెం బాక్స్ని దీన్ని వెడల్పు కొట్టి పక్కనే రాసుకోండి. ఇక్కడ 3 ఉన్నాయి అంటే ఇది ఎక్కడ దాకా పోద్ది అంటే i3 వరకు పోద్ది, i,2 అండ్ qi,3 వరకు వెళ్తుంది. ఓకేనా, ఎక్కడి వరకు వెళ్ళిద్ది, qi,3 వరకు వెళ్ళిద్ది. సో ఇక్కడ వచ్చేసి ఇది y0 వాల్యూ, y0 ఈక్వల్స్ టు yi ఈక్వల్స్ టు f of xi ఈజ్ ఈక్వల్స్ టు qi,0. సో ఇక్కడ ఈ వాల్యూ ఏమైందంటే q1,0, ఇది ఏమైందంటే q2,0, ఇది ఏమైందంటే q3,0, ఇది ఏమైందంటే q4,0 అయింది. సో అంటే ఇక్కడ y0 వాల్యూస్ రాయాలి, అంతే కదా. సో y0 y1 y2 y3, y0 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, y0 వాల్యూ 0, y1 వాల్యూ y అండ్ y2 వాల్యూ 3 అండ్ y2 వాల్యూ 3 అండ్ y3 వాల్యూ వచ్చేసి 2. ఓకే, ఇది మనకి వాల్యూస్ వచ్చినాయి 2, 3 y0.
నెక్స్ట్ ఇక్కడ దీన్ని వదిలేయాలి. ఇక్కడ వచ్చేసి Q1,1తో స్టార్ట్ అయ్యింది, తర్వాత Q2,1, తర్వాత Q3,1. దీన్ని వదిలేయాలి, దీన్ని వదిలేయాలి. దీన్ని వదిలేసిన తర్వాత Q2,2, తర్వాత Q3,2. దీన్ని లీవ్ చేయాలి, దీన్ని లీవ్ చేయాలి, దీన్ని లీవ్ చేయాలి. తర్వాత Q3,3. మనం ఇప్పటివరకు మనం ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో అయితే మరి మీకు ఈ టేబుల్ అర్థం కాలేదనుకోండి, వీడియో యొక్క కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ ట్యాప్ చేయండి. నేను సపరేట్గా వీడియో చేశాను, మీకు అక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 10 minutes వీడియో ఉంటుంది, మీరు అక్కడ చూసి నేర్చుకోండి. ఈ రికర్సివ్ టేబుల్ రాయటం ఒకటి వస్తే మనకి ఇంకా సమ్ మొత్తం వచ్చింది ఏ మోడల్లో ఉన్నా కానీ. ఓకే, మరి ఇక్కడ మనకు ఉన్న ఫస్ట్ ఈ Q11, Q21, తర్వాత Q31ని క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ అప్రాక్సిమేషన్లో. సో దీన్ని ఏమంటారంటే మనకి ఈ వాల్యూని ఏమంటారంటే, ఇది వచ్చేసి ఫస్ట్ అప్రాక్సిమేషన్, ఇది వచ్చేసి సెకండ్ అప్రాక్సిమేషన్, ఇది వచ్చేసి థర్డ్ అప్రాక్సిమేషన్. ఓకేనా, ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాసుకుందాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాసుకునే ముందు బైది మనం నివెల్యూస్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. సో నివెల్యూస్ మెథడ్ ఫార్ములే మనకి ఏంటిదంటే Qi, j ఈక్వల్స్ టు x మైనస్ xi మైనస్ j ఇంటూ Qi, j మైనస్ 1 ఆఫ్ x, ఇది మైనస్ x మైనస్ xi ఇంటూ Qi మైనస్ 1, j మైనస్ 1. ఇదంతా కూడా ఈ రెండు కూడా సఫిక్స్లోనే, ఇది ఒకటే ప్రిఫిక్స్లో ఒక పైన. ఓకే, Q మైనస్ 1, j మైనస్ 1. డినామినేటర్లో వచ్చేసి x మైనస్ xi మైనస్ j. ఓకే, వేర్ i ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో అప్ టు n వరకు. j ఈక్వల్స్ టు 1, 2, 3 సో అప్ టు i వరకు ఈ వాల్యూస్. ఓకేనా, ఇది మనకి మేజర్ ఫార్ములా. ఈ మేజర్ ఫార్ములా నుండే మనం అప్రాక్సిమేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్లో మనకి ఉంది Q1,1 ఉంది. ఓకే, Q1, ఉంది. Q1, వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ద వాల్యూ ఆఫ్ Q1, పుట్ i ఈక్వల్స్ టు j ఈక్వల్స్ టు 1. ఓకే, ఇన్ అబౌవ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ xi మైనస్ j అంటే 1 మైనస్ 1 0, i ఈక్వల్స్ టు 1, j ఈక్వల్స్ టు 1 కాబట్టి. సో Q ఇంటూ Qi 1 మైనస్ Qj మైనస్ 1 అంటే 1 మైనస్ 1 0 ఆఫ్ x, ఇది మైనస్ x మైనస్ xi అంటే ఎంత 1 ఇంటూ Qi మైనస్ 1 అంటే 1 మైనస్ 1 0 అండ్ j మైనస్ 1 అంటే 0 ఆఫ్ x, ఇది. సో x మైనస్ xi మైనస్ j అంటే 1 మైనస్ 1 అంటే x0. సో మనకి x0 వాల్యూ ఉంది, x1 వాల్యూ, x2, x3 వాల్యూ ఉంది. సో Q1, వాల్యూ ఆఫ్ x, ఇది. సో x వాల్యూ x మైనస్ x0 అంటే ఎంత 0. Q1, 0. సో Q1, 0 అంటే ఎంత మనకి 0. నెక్స్ట్ మైనస్ x మైనస్ x1 అంటే ఎంత 0.5. ఈ రికర్సివ్ టేబుల్ నుండే వస్తుంది. ఓకేనా, 0.5. నెక్స్ట్ Q0, అంటే సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న మిస్టేక్. ఈ రికర్సివ్ టేబుల్లో ఇది 0, తర్వాత ఇది 1, 0, ఇది 2, 0, ఇది 3, 0. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ మన Q1, 0 అంటే ఎంత, ఇది y. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న మిస్టేక్, ఇది y. నెక్స్ట్ Q0, 0 అంటే వచ్చేసి 0 డివైడెడ్ బై x మైనస్ x0 అంటే ఎంత 0. ఓకేనా ఫ్రెండ్స్, సో Q1, 1 ఇది మొత్తం కూడా 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. 0తో మల్టిప్లై అయితే 0 అవుతుంది. సో x వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, x వాల్యూ 1.5. ఓకేనా, ఇఫ్ x ఈక్వల్స్ టు 1.5 దెన్ Q1, 1.5. సో x వాల్యూ 1.5 సబ్స్టిట్యూట్ చేసిన ఇంటూ y బై x వాల్యూ 1.5. సో 1.5 సబ్స్టిట్యూట్ చేసిన x మైనస్ ఫ్రెండ్స్, ఇక్కడ xi ఇది. సో xi అంటే ఇక్కడ x1. సో x1 అంటే x1 మైనస్ 0. x1 అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి 0.5 ఇది. సో 0.5 మైనస్ 0 ఫార్ములానే అండి, చిన్న మిస్టేక్. 0.5 1.5 బై y. సో 1.5 అంటే 15/5 రాసుకోవచ్చు. సో 5 3 15. సో Q1, 1 ఈక్వల్స్ టు 3y. Q1, 1 ఎంత 3y. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్లో, ఫస్ట్ అప్రాక్సిమేషన్లోనే సెకండ్ ఉంది ఏంటిది, Q2, 1. ఫర్ ద వాల్యూ ఆఫ్ Q2, 1 ఓకే వెయిట్. ఓకే, Q2, 1 ఫర్ ద వాల్యూ ఆఫ్ Q2, 1 ఇలానే Q2,
Q2 కామా 1 క్యాలిక్యులేట్ చేయాలి, 3 కామా 1 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, Q3 కామా 1ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, Q2 కామా 1ని క్యాలిక్యులేట్ చేస్తే మరి ఇప్పుడు Q2 comma 1 for the Q2 comma 1 put I equals to 2 and J equals to 1 and equation 2. Okay, Q2 comma 1 equals to formula ఏంటి మనకి ఈ ఫార్ములా ఉంది కదా. సో x మైనస్ ఓకే మనకి ఏముంది x మైనస్ xi మైనస్ j 2 మైనస్ 1 అంటే x1 ఇంటూ QI వాల్యూ ఎంత 2 కామా j మైనస్ 1 అంటే 1 మైనస్ 1 0 ఆఫ్ x మైనస్ x మైనస్ xi వాల్యూ ఎంత x2. ఓకేనా, సో 2 xi మైనస్ x2 ఇంటూ QI మైనస్ 1 అంటే I అంటే 2 మైనస్ 1 అంటే 1 అండ్ j మైనస్ 1 అంటే 1 మైనస్ 1 అంటే 0 ఆఫ్ x బై xi వాల్యూ I అంటే ఎంత 2 మైనస్ I మైనస్ j అంటే 2 మైనస్ 1 అంటే 1. సో ఈ వాల్యూస్ అన్ని రికర్సివ్ టేబుల్లో ఉన్నాయి. రికర్సివ్ టేబుల్ నుండి సబ్స్టిట్యూట్ చేద్దాం. Q2 కామా 1 ఆఫ్ x వాల్యూ ఎంత తెలుసు, ఇఫ్ x ఈక్వల్స్ టు మనకి ఎంత తెలుసు అంటే 1.5 ఆడ ఇచ్చింది కదా. సో x ఈక్వల్స్ టు 1.5ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా మనం వెళ్దాం. సో x ఈక్వల్స్ టు 1.5 కదా, Q2 కామా 1. సో x వాల్యూ 1.5 మైనస్ x1 అంటే ఎంత 0.5 Q2 కామా 0 అంటే 3 మైనస్ x వాల్యూ ఎంత 1.5 మైనస్ x2 అంటే ఎంత 1 Q1 కామా 0 అంటే మనకి ఎంత ఇంటూ y ఇది బై x2 మైనస్ x1 వాల్యూ ఎంత 1 మైనస్ x1 వాల్యూ ఎంత 0.5. సో Q2 కామా 1 ఆఫ్ 1.5 ఈక్వల్స్ టు 1.5 మైనస్ 0.5. ఈ వాల్యూని ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ y ఉంది కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే Q2 కామా 1 1.5 Q2 కామా 1 1.5 Q2 కామా 1 ఆఫ్ 1.5. సో మనకి ఇంక దీన్ని సింప్లిఫై చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఎల్సిఎం సపరేట్ చేద్దాం. 1.5 మైనస్ 0.5 దీన్ని సింప్లిఫై చేసి రాద్దాం. 1.5 మైనస్ 0.5 అంటే సో 1.5 మైనస్ 0.5 ఇంటూ 3 అంటే మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది. సో మైనస్ 1.5 మైనస్ 1 అంటే మనకి ఎంత వచ్చింది 0.5 ఇంటూ y బై. సో 1 మైనస్ 0.5 అంటే మనకి ఎంత వచ్చింది అంటే 0.5. సో దీన్ని 3 బై 0.5 మైనస్ 0.5 బై 0.5 ఇంటూ y. 3 బై 0.5 అంటే మనకి ఎంత వచ్చింది అంటే 3 బై 0.5ని సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే 30 బై 5 అని రాయొచ్చు. అంటే 5 6 30. సో 6 మైనస్ 0.5 బై 0.5 అంటే 1 ఇంటూ y. సో మనకి ఎంత వచ్చింది Q2 కామా 1 ఆఫ్ 1.5 అంటే మనకి ఎంత వచ్చింది 6 మైనస్ y వచ్చింది. సో మరి ఇప్పుడు తర్వాత రికర్సివ్ టేబుల్లో Q21 Q11 Q21 Q31 క్యాలిక్యులేట్ చేసినాం. సో మరి Q3 కామా 1ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో Q31 కామా 1 వాల్యూని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫర్ ద వాల్యూ ఆఫ్ Q3 కామా 1 టు సబ్స్టిట్యూట్ ద I ఈక్వల్స్ టు 3 అండ్ J ఈక్వల్స్ టు 1 ఇన్ ద ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1లో I ఈక్వల్స్ టు 3ని J ఈక్వల్స్ టు 1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో Q3 కామా 1 ఆఫ్ x ఈక్వల్స్ టు x మైనస్ xi మైనస్ j. xi మైనస్ j అంటే I వాల్యూ 3 మైనస్ j అంటే 2. ఓకేనా, 3 మైనస్ 1 అంటే 2. నెక్స్ట్ ఇంటూ QI అంటే Q3 తర్వాత j మైనస్ 1. ఓకేనా, మనకి నా జనరల్ ఫార్ములా ఉంది కదా, జనరల్ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో QI అండ్ QJ మైనస్ 1. j మైనస్ అంటే 1 మైనస్ 1 0. ఓకే, 30 ఆఫ్ x మైనస్ x2 వాల్యూ ఎంత. సో సారీ ఫ్రెండ్స్, మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా. సో x మైనస్ xi వాల్యూ ఎంత I వాల్యూ 3. సో x3 Q. నెక్స్ట్ జనరల్ ఫార్ములా వచ్చేసి QI మైనస్ 1 J మైనస్ 1. I అంటే 3 మైనస్ 1 అంటే 2, J అంటే 1 J మైనస్ 1 అంటే 0 Q2 కామా 0. సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మరి xi అంటే 3 xi మైనస్ j అంటే మనకి ఏంటిది xi మైనస్ j. 3 మైనస్ 1 అంటే 2 x3 మైనస్ x2. మనకి
ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత తెలుసు 1.5 అని తెలుసు. ఎఫ్ ఆఫ్ 1.5 కదా, P3 ఆఫ్ 1.5 500 జమ్ ఉంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1.5 అని తెలుసు. సో మనకి రికర్సివ్ టేబుల్ నుండి x0 x1 x0 x1 x2 వాల్యూస్, x2 x3 వాల్యూస్, నెక్స్ట్ Q3, 0 Q2, 0 వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే Q3, 1 ఆఫ్ 1.5 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లేస్లో 1.5 సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ రికర్సివ్ టేబుల్ నుండి x2 ఈక్వల్స్ టు ఎంత 1, Q3, 0 అంటే ఎంత, Q3, 0 అంటే వచ్చేసి వాల్యూ వచ్చేసి 2. ఇక్కడ రికర్సివ్ టేబుల్ నుండి మనకి ఇక్కడ రికర్సివ్ టేబుల్ ఉంది కదా, సో ఆ రికర్సివ్ టేబుల్ నుండి మనకెంత, ఈ రికర్సివ్ టేబులే మనకి డిపెండ్ అయ్యి ఉంది. ఆ ఫార్ములా రావాలి అంటే మనకి రికర్సివ్ టేబుల్ మొత్తం మీదే డిపెండ్ అయ్యి ఉంది. సో ఈ రికర్సివ్ టేబుల్ నుండి మనకి చూడండి ఒకసారి ఏముందో. Q3, 0 అంటే మనకి ఎంత వచ్చింది, ఈ రికర్సివ్ టేబుల్ నుండి Q3, 0 అంటే 2 మైనస్ x3, x వాల్యూ 1.5, x3 వాల్యూ ఎంత మనకి 2, ఓకే 2, Q2, 0 ఆఫ్ x, Q2, 0 అంటే మనం ఇది ఇక్కడ చూడండి Q2, 0 అంటే ఎంత, ఇది 3 బై x3 మైనస్ x3 అంటే ఎంత 2 మైనస్ x2 అంటే ఎంత 1. సో Q3, 1 ఆఫ్ 1.5 ఈ వాల్యూని మొత్తం కూడా మనం క్యాల్సిలో ఎంటర్ చేద్దాం. 1.5 మైనస్ 1 అంటే ఎంత అంటే 0.5 ఇంటూ 2 మైనస్ 1.5 మైనస్ 2 ఇంటూ 3/2 మైనస్ 1 అంటే 1. ఓకే, ఈ వాల్యూని అంతా కూడా జాగ్రత్త క్యాల్సిలో ఎంటర్ చేద్దాం. మనం 0.5 ఇంటూ 2 0.5 ఇంటూ 2 మైనస్ 1.5 మైనస్ బ్రాకెట్ స్టార్ట్ ఇక్కడ వచ్చేసి ఎంత 1.5 మైనస్ 2 ఇంటూ 3, ఓకే 5/2 అంటే ఇక్కడ ఎస్టీ క్లిక్ చేసుకుంటే 2.5. సో మనకి ఎంత వచ్చింది Q3, 1 ఈక్వల్స్ టు 2.5. మీకు ఇదంతా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఆ సెకండ్ అప్రాక్సిమేట్ రూట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కావాలి. సో అందుకే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, మరి సెకండ్ అప్రాక్సిమేషన్ వచ్చేసి సెకండ్ అప్రాక్సిమేషన్లో మనం ఏం ఫైండ్ చేయాలి, Q2, 2 Q3, 2. సో ఫర్ ద వాల్యూ ఆఫ్ Q2, 2 పుట్ I ఈక్వల్స్ టు 1 అండ్ I ఈక్వల్స్ టు 2, J ఈక్వల్స్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. సో మనం ఈ ఈక్వేషన్ ఉందా, ఈక్వేషన్ 1 ఉందా, ఈ ఈక్వేషన్ 1లో మనం ఆ వాల్యూని అయితే ఎంటర్ చేద్దాం. సో ఫార్ములా ఏంది మనకి, ఇది ఈ ఫార్ములా ఉంది కదా, సో ఆ ఫార్ములాలో ఎంటర్ చేద్దాం. ఇంకేమన్నా ఫార్ములా ఏంది, ఇది చూడండి xi మైనస్ ఈ ఫార్ములా ఉందిగా, సో ఈ ఫార్ములాలో ఎంటర్ చేద్దాం. ఈక్వల్స్ టు x మైనస్ xi మైనస్ j అంటే 2 మైనస్ 2 0, నెక్స్ట్ ఇంటూ qi అంటే 2, j మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ x మైనస్ xi అంటే x2, i వాల్యూ 2 కాబట్టి. సో qi మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అండ్ j మైనస్ 1 అంటే 1 ఆఫ్ x బై డినామినేటర్లో వచ్చేసి xi అంటే x2 మైనస్ xj మైనస్ 1 i మైనస్ j అంటే 2 మైనస్ 2 అంటే 0. సో ఈ వాల్యూస్ని x ఈక్వల్స్ టు ఎంత మనకి 1.5, ఆ వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. Q2, 2 ఆఫ్ 1.5 ఈక్వల్స్ టు 1.5 మైనస్ రికర్సివ్ టేబుల్ నుండి మనకి x0 వాల్యూ అంటే ఎంత తెలుసు 0, Q2, 1 అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇటరేషన్లో క్యాలిక్యులేట్ చేసినాం Q2, 1 ఇక్కడ చూడండి Q2, 1 ఎంత వచ్చింది 6 మైనస్ y, ఎంత వచ్చింది 6 మైనస్ y మైనస్ x మైనస్ x2 అంటే 1.5 మైనస్ x2, రికర్సివ్ టేబుల్ నుండి x2 వాల్యూ ఎంత 1, Q1, 1 ఓకే Q1, 1 ఫస్ట్ అప్రాక్సిమేషన్లో క్యాలిక్యులేట్ చేసినాం మనం. సో Q1, 1 అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్లో క్యాలిక్యులేట్ చేసింది. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్లో మనం Q1, 1 ఎంత వచ్చిందంటే 3y వచ్చింది. సో బై
x2 మైనస్ ఎక్స్ నాట్. x2 వాల్యూ ఎంత రికర్సివ్ టేబుల్ నుండి? x2 వాల్యూ వచ్చేసి 1 అండ్ ఎక్స్ నాట్ వాల్యూ వచ్చేసి 0. ఓకే, 1 మైనస్ 0. x2 మైనస్ ఎక్స్ నాట్ అంటే x2 వాల్యూ 1, ఎక్స్ నాట్ వాల్యూ 0, 1 మైనస్ 0. సో q2, 2 ఆఫ్ 1.5 ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 1.5 మైనస్ 0 అంటే 1.5 ఇంటూ 6 మైనస్ 5 మైనస్ 1.5 మైనస్ 1 అంటే 0.5 ఇంటూ 3y బై 1. ఓకే, 1.5 మైనస్ y. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే కొంచెం సింప్లిఫై చేద్దాం. సో దీన్ని మొత్తం లోపల మల్టిప్లై చేద్దాం. q2, 2 ఆఫ్ 1.5 ఈక్వల్స్ టు న్యూమరేటర్ 1 డినామినేటర్ 1 కాబట్టి మనం ఏం పెద్దగా రాసుకోం. 1.5 ఇంటూ 6 మైనస్ 1.5 ఇంటూ y మైనస్ 0.5 ఇంటూ 3y. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి రాసుకుందాం. 1.5 ఇంటూ 6. ఓకే, సో 1.5 ఇంటూ 6 అంటే 9 మైనస్ ఇక్కడ ఇది రాసుకుందాం. ఇంకా ఏమున్నాయి మనకి, ఇదే కదా 1.5y మైనస్ 0.5 ఇంటూ 3 మైనస్. సో 0.5 ఇంటూ 3 అంటే మనకి ఎంత వచ్చిందంటే 1.5y. ఓకే, సో మైనస్ 1.5y మైనస్ 1.5y, 1.5 అనేది ఈక్వల్స్ టు దీన్ని ఎక్కడ రాస్తున్నా 9 మైనస్ 1.5 అంటే 3y, 9 మైనస్ 3y. సో మనకి ఎంత వచ్చింది? q2, 1 వాల్యూ. సో q2, 2 ఆఫ్ 1.5 ఈక్వల్స్ టు 9 మైనస్ 3y. ఇది q2, 2. నెక్స్ట్ ఈ రికర్సివ్ టేబుల్లో సెకండ్ అప్రాక్సిమేషన్లో ఉంది q3, 2. ఓకేనా, q3, 2 ఉంది కదా. సో మరి q3, 2 రాద్దాం. ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. మీరు ఆ ఫార్ములాని ఫాలో అయినా రాయండి, లేకపోతే ఈ ఫార్ములా చూడండి. ఏంటంటే x మైనస్ x1 తర్వాత q3, 2 ఆఫ్ x మైనస్ x మైనస్ x3 ఇంటూ q2, 2 ఆఫ్ x బై x3 మైనస్ x1. ఇది q3, 1. నెక్స్ట్ q2, 1. ఓకే, నెక్స్ట్ ఆ ఫార్ములాలోని i ఈక్వల్స్ టు 3 అండ్ j ఈక్వల్స్ టు 2ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఫార్ములా వచ్చింది, x మైనస్ x1 q3. సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఎంటర్ చేద్దాం. ఇఫ్ x ఈక్వల్స్ టు 1.5 ఫస్ట్ ఎంటర్ చేద్దాం. q3, 2 ఆఫ్ 1.5 ఈక్వల్స్ టు 1.5 మైనస్ రికర్సివ్ టేబుల్ నుండి x1 వాల్యూ ఎంత? రికర్సివ్ టేబుల్ నుండి x1 ఈక్వల్స్ టు 0.5. q3, 1 ఆఫ్ x. q3, 1 ఆఫ్ x అంటే మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినాం. q3, 1 ఆఫ్ x. q3, 1 అంటే ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. ఇక్కడ అనిపిస్తుంది కదా, q3, 1 వచ్చేసి 2.5 మైనస్ x అంటే 1.5 మైనస్ x3 ఎంత వచ్చింది? x3 వచ్చేసి 2 వచ్చింది. నెక్స్ట్ q2, 1 అంటే మనకి ఎంత? ఇక్కడ రికర్సివ్ టేబుల్లో q2, 1. సో 2, 1 అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్లో క్యాలిక్యులేట్ చేసినాం. q2, 1 ఇక్కడ చూడండి. q2, 1 ఎంత వచ్చింది? 6 మైనస్ y. ఓకే, మనకి ఎంత వచ్చింది? 6 మైనస్ y బై x3 మైనస్ x1. సో x3 మైనస్ x1 ఫస్ట్ చూద్దాం. x3 అంటే ఎంత? 2 మైనస్ x1 అంటే ఎంత? x3 మైనస్ x1. సో 0.5. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. 1.5 మైనస్ ఇక్కడ 1.5 మైనస్ 0.5 అంటే మనకి ఎంత వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా 1 వచ్చింది. 1 ఇంటూ 2.5 మైనస్ 1.5 మైనస్ 2 అంటే ఎంత వచ్చింది అంటే మైనస్ 0.5 వచ్చింది. మీరు ఒకసారి క్యాల్సిలో ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ 6 మైనస్ y బై 2 మైనస్ 0.5 అంటే ఎంత వచ్చింది అంటే 50 అనుకుందాం ఇది. సో ఎంత వచ్చింది అంటే 1.5 వచ్చింది ప్లస్ 1.5 వచ్చింది. సో దీన్ని q3, 2 ఆఫ్ 1.5. సో దీని మరి ఇక్కడ నుండి ఈ స్టెప్ సింపుల్ కావాలంటే q3, 2 ఆఫ్ 1.5 ఈక్వల్స్ టు మీరు ఏం చేస్తారంటే 2.5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.5 ఇంటూ 6 మైనస్ y బై 1.5 కదా. సో దీని లోపల మల్టిప్లై అయ్యింది. ఎంత వచ్చిందంటే 2.5. 0.5 ఇంటూ 6 అంటే ఎంత వచ్చిందంటే ప్లస్ 3 వచ్చింది. మైనస్ 0.5 y బై 1.5. ఓకే, ఇదే స్టెప్ని ఫాలో అవ్వండి మీరు, అప్పుడు మీకు తొందరగా ఆన్సర్ వచ్చింది. 2.5 ప్లస్ 3 అంటే ఎంత వచ్చింది? 5.5 మైనస్ 0.5 y బై 1.5.
ఓకే 1.5 మనకి ఎంత Q3, 2 ఆఫ్ 1.5. సో మరి ఇదేంటిది మనకి ఇది సెకండ్ అప్రాక్సిమేషన్లో. సో రికర్సివ్ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేయాలి Q3, 3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి Q3, 3ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో థర్డ్ అప్రాక్సిమేషన్ ఇదేమో Q3, 2 ఈ వాల్యూ యూజ్ అయింది. ఓకే థర్డ్ అప్రాక్సిమేషన్ నుండి సో థర్డ్ అప్రాక్సిమేషన్ అంటే Q3, 3 కాబట్టి I = 3 అండ్ J = 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందంటే x - xi అంటే x3, xi - j అంటే x0, qi అంటే q3, j - 1 అంటే q2 ఆఫ్ x మైనస్ x మైనస్ xi అంటే 3 ఇంటూ q xi j qi - 1 j - 1 అంటే q2, 2 ఆఫ్ x బై xi అంటే x3 మైనస్ xi - j అంటే 3 - 3 0. సో రికర్స్ ఇఫ్ x = 1.5 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. Q3, 3 ఆఫ్ 1.5 = x ప్లేస్లో 1.5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ 1.5 మైనస్ నెక్స్ట్ x0 అంటే ఎంత x0 అంటే 0నే రికర్సివ్ టేబుల్ నుండి. ఓకేనా x0 అంటే ఇక్కడ రికర్సివ్ టేబుల్లో చూడండి x0 అంటే 0. Q3, 2 మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినాం. Q3, 2 అంటే 5.5 మైనస్ 0.5y బై 1.5. ఓకేనా ఇది ఇలానే ఉంచి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం. మైనస్ x అంటే 1.5 మైనస్ x3 అంటే వచ్చేసి రికర్సివ్ టేబుల్ నుండి 2 అండ్ Q2, 2 ఓకే Q2, 2 ఆఫ్ x మనం సెకండ్ అప్రాక్సిమేషన్లో క్యాలిక్యులేట్ చేసినాం. సెకండ్ అప్రాక్సిమేషన్లో నుండి సో ఆ వాల్యూ ఎంత అంటే 9 - 3y. ఓకేనా Q2, 2 సెకండ్ అప్రాక్సిమేషన్ 9 - 3y ఇలా బ్రాకెట్ ఇంటూ రాసుకోవాలి. నెక్స్ట్ x0 మైనస్ x3 మైనస్ x0. సో x3 అంటే మనకి ఎంత రికర్సివ్ టేబుల్ నుండి 2 మైనస్ x0 అంటే ఎంత అంటే 0. Q3, 3 ఆఫ్ 1.5 = 1.5 ఇంటూ 5.5 మైనస్ 0.5 బై 1.5 మైనస్ 1.5 మైనస్ 2 ఇంటూ 9 - 3y హోల్ బై ఇది హోల్ బై 2. ఈ 1.5 క్యాన్సిల్ అయింది. తర్వాత మనకి 5కి గివెన్ డేటాలో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే P3 ఆఫ్ 1.5 అంటే దీన్నే ఏమంటారంటే P3 ఆఫ్ 1.5 అంటారు. ఓకే P3 ఆఫ్ 1.5 = 0 అంటే Q3, 3 ఆఫ్ 1.5 ఎంత = 0. ఓకేనా ఇప్పుడు Q3, 3 ఆఫ్ 1.5 అంటే మనకి ఎంత అయింది 0 = ఇక్కడ సింప్లిఫై అయిపోయింది కదా 5.5 మైనస్ 0.5 మైనస్ 1.5 మైనస్ 2 ఇంటూ 9 - 3y ఓకే 9 - 3y బై 2. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5.5 మైనస్ 0.5y ఇక్కడ 1.5 మైనస్ 2 అంటే ఏమైందంటే మైనస్ 0.5 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.5 అయింది. ఓకే ఇంటూ 9 - 3y = 0 అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి పంపించడం కాబట్టి. సో వైలన్నీ ఒక దగ్గర రాసుకుందాం. దీన్ని సో మల్టిప్లై చేద్దాం. సో మనం మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత వచ్చింది దీన్ని ఈ 5.5 మైనస్ 0.5y ప్లస్ 0.5 ఇంటూ 9 0.5 ఇంటూ 9 అంటే ఎంత వచ్చింది అంటే 4.5 ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్ రాసుకున్నాం ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 0.5 ఇంటూ 3 అంటే ఎంత మైనస్ 1.5y = 0. ఈ కాన్స్టెంట్ టర్మ్లన్నీ ఒక దగ్గర పడేద్దాం. ఓకేనా 5.5 ప్లస్ 4.5 ఎంత 10. ఓకేనా 10.0 మైనస్ 0.5y మైనస్ 1.5. ఓకేనా అదెంత వచ్చిందంటే మైనస్ 0.5y మైనస్ 1.5 ఎంత వచ్చిందంటే మైనస్ 2.0y = 0. సో 10 = 2y y = మనకు కావాల్సింది 10/2 దట్ y = 5. ఓకేనా దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ y = 5. ఓకే మనం ఈ విధంగా ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ మనకు పాయింట్స్ ఇచ్చి y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఓకే గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు చూడనట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.